రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతానండి. చక్కగా మీరందరూ చూస్తూ దేవుని మాటలు వినాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం తెరిచిపెట్టుకున్నారా? నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. చెప్పండి అందరూ, ఏం పేరు అతని పేరు? బోయజు. బోయజు కదా, నోరు తిరగదు కొంతమంది. బోయజ్ అనండి. బోయజు చాలా చక్కటి పేరండి, చాలా చక్కటి పేరు. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ఉదయకాలం ఇంత చక్కగా మిమ్మల్ని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. దేవుడు మీ అందరినీ సియోనులో నుండి దీవించునుగాక. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి మీ అందరి హస్తాలు నా ప్రభు పట్టుకొనుగాక. మహాజలరాశుల్లో నుండి మిమ్మల్ని లేవనెత్తునుగాక. మీ అందరికీ కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రూతు గ్రంథాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. బోయజ్ గురించి 4 మాటలు చెప్పి ముగించేస్తాను. బాగా విందాము దేవుని మాటలు. చుట్టుపక్కల ఉన్నవారు, లైవ్లో చూస్తున్నవారు, ఉదయకాలం సన్నిధికి వచ్చిన మీ అందరూ ప్రభు ద్వారా దీవించబడుదురుగాక. ఒకసారి ఒక పండితుడు, అన్ని సబ్జెక్టుల్లో ఆరితేరిన ఒక పండితుడు చిన్న పడవలో నదిలో ప్రయాణం చేస్తున్నాడంట. ప్రయాణం చేస్తూ ఆ పడవ నడిపే ఆ వ్యక్తితో అన్నాడంట, ఎరా బాబు, నీకు ఖగోళ శాస్త్రం ఏమన్నా తెలుసా అని అడిగాడంట. ఏ శాస్త్రం అంట? ఖగోళ శాస్త్రం. అయ్యా, దాని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. నేను ఈ తెప్ప నడుపుకుంటూ జీవనాన్ని సాగించే వ్యక్తిని, నాకు ఆ శాస్త్రం తెలియదు అంటే, పో, నీ జీవితంలో 30% నష్టపోయావు, పోరా అన్నాడంట. పోతే పోనీలయ్యా అన్నాడంట కదండి. పోతే ఇంకేమంటారు? సరే, రెండవదిగా ఇంకో ప్రశ్న వేస్తున్నా, సమాధానం చెప్తావా? నీకు భౌగోళిక శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. అయ్యా, తెలిస్తే నేను ఈ పని ఎందుకు చేసుకుంటానో, నాకు శాస్త్రాలు తెలియదండి. నేనేదో చిన్నప్పటి నుంచి ఇదిగో మా నాన్న ఇచ్చాడు ఈ తెప్ప నడుపుకుంటూ ఈ నదిలో జీవనాన్ని సాగిస్తున్నానంతే. పోరా బడుద్దాయి, నీ జీవితంలో 50% నష్టపోయావు, పోరా అన్నాడంట. మూడోసారి, నీకు గణిత శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. అయ్యా, ఈ చెప్పే కదా, నాకు ఈ శాస్త్రాలన్నీ తెలిస్తే అసలు నేను ఈ పని ఎందుకు చేసుకునేవాడిని, నేనేం పండితుడును కాదయ్యా, ఈ శాస్త్రాలేమి నాకు తెలియదయ్యా అన్నాడంట. పోరా, నీ జీవితంలో 90% నష్టపోయావు, పోరా అన్నాడంట. ఈలోపు వారు ప్రయాణం చేస్తూ పోతుంటే ఉన్నట్టుండి తెప్పకి చిన్న రంధ్రం పడిందంట. తెప్పకి ఏం పడింది? చిన్న రంధ్రం. ఎటు నుంచి పడిందో పడింది, ఎలా పడిందో పడింది. ఇక తెప్పలోకి ఏమొస్తున్నాయి? నీళ్లు చేరుతున్నాయి, చిన్నగా నీళ్లు చేరుతున్నాయి. వారేమో నది మధ్యలో ఉన్నారు. ఈ పండితుడు నదిలో ఆ తెప్పలోకి నీళ్లు రావటం చూసి ఆశ్చర్యపోతున్నాడు. అయ్యో, ఏంట్రా ఇప్పుడు పరిస్థితి? ఈ తెప్పలోకి నీళ్ళు వస్తే ఏంటి నా పరిస్థితి? నన్ను ఏమన్నా కాపాడుతావా, రక్షిస్తావా అంటే, ఇప్పుడు ఈడడిగాడంట, సార్, అయ్యా పండితుడా, నీకు ఈత శాస్త్రం ఏమన్నా తెలుసా అన్నాడంట. ఏ శాస్త్రం? నీకు ఈత శాస్త్రం ఏమన్నా తెలుసా అంటే, ఒరే, నాకు శాస్త్రాలన్నీ తెలుసు కానీ తెలియంది ఆ ఒక్క శాస్త్రమేరా, ఎట్ట చేస్తావురా నన్నంటే, నాకు తెలియదు అయ్యా, నువ్వు ఎట్టొస్తావు నాకు తెలీదు, నది మధ్యలో ఉన్నావు, నాకు మాత్రం మా నాన్న చిన్నప్పుడే ఈత శాస్త్రం నేర్పించాడు కాబట్టి ఈత కొట్టుకుంటూ నేను బయటికి వెళ్తాను, నువ్వేం చేస్తావు తెలియదని అలాగే అతను బయటకు వచ్చాడు కదండి. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు అది తెలుసు ఇది తెలుసు అనుకుంటాం. నాకు తెలిసినంత మట్టుకు లోకంలో ఎవరికి తెలియదని విర్రవీగుతుంటాం. మనుష్యుల విర్రవీగే మనస్తత్వాన్ని మార్చేదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఈ వాక్యం మనందరి జీవితాల్లో కార్యసిద్ధి కలుగజేయునుగాక, కృప కలిగించునుగాక, మీ కుటుంబాలకు ఆశీర్వాదాలు కలిగించునుగాక. రూతు గ్రంథం. మీరు ఎప్పుడైనా ఏడ్చారా? చెప్పండి. మీరు ఎప్పుడైనా ఏడ్చారా? చెప్పండి. ఏడ్చారా? మీరు ఎందుకు ఏడ్చుంటారు? ఏదైనా అనుకున్నది జరగకపోతే కదండి. ఎప్పుడు ఏడుపు వస్తుంది చెప్పండి మనకి? మనం అనుకున్నది జరగకపోతే, ఒకటి అనుకుంటే ఒకటి జరిగితే,
లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అనారోగ్యం వస్తే కదండి, మన ఇంట్లో మన ప్రియులను కోల్పోతే మనం ఏం చేస్తాం? బాగా ఏడుస్తాం కదండి. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా కొన్ని ఆనంద బాష్పాలు వస్తాయి మనకి కదండి. ప్రభు మనల్ని దీవించిన తర్వాత కూడా దీవెనలో కూడా కొంతమందికి ఏం వస్తాయి? ఆనంద బాష్పాలు వస్తాయి. ఒంటరితనముతో జీవితంలో విసికి వేసారిపోయి కన్నీటిలో ఉన్న జీవితాలకు ఆదరణే ఈ పుస్తకం రూతు గ్రంథం. మీరు ఏడుస్తూ వచ్చినట్లయితే మీ జీవితాల్లో ఏడుపు మీ కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నట్లయితే మీ ఏడ్పుకు చరమాంకం పలికేది లేదా మీ ఏడ్పుకు ముగింపు కలిగించేది ఈ రూతు గ్రంథం. ఈరోజు మనం వినబోయే వాక్యం కదండి. వారు ఎలుగెత్తి ఏడవగా కదండి, రూతు గ్రంథంలో ఏడవటం మనం చూస్తాం. ఎలుగెత్తి ఏడ్చారంట. ఎలా ఏడ్చారో, ఎంత భయంకరంగా ఏడ్చారో నాకు తెలియదు. ఒకవేళ రాత్రి మీరు ఎంతమంది ఏడుస్తూ వచ్చారో. ఈ సంవత్సరం ప్రారంభమైంది పాస్టర్ గారు, 2025 ప్రారంభమైంది. ఇదిగో జరిగిన ఈ 12 రోజుల్లోనే ఏడుస్తున్నామండి, రోజు ఏడుస్తున్నామండి, భయంకరంగా ఏడుస్తున్నామండి. అది చెప్పలేనంత విషాదం అండి. ఏడుస్తూనే వచ్చామండి ప్రార్థనకి, ఏడుస్తూనే మా జీవితాలు కదండి, మా జీవితాలు ఏడుస్తూనే జరుగుతున్నాయి. మీరు ఏడుస్తూ వచ్చినట్లయితే కన్నీటికి పరిష్కారం ఇచ్చేదే ఈ రూతు గ్రంథం. రూతు గ్రంథాన్ని ఎందుకు చదవాలి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయండి. రూతు గ్రంథాన్ని మనం చదవాలి. బైబిల్లో ప్రతి వాక్యం చదవాలి. ఎందుకంటే ఆకాశము భూమి గతించినేమో కానీ యేసయ్య మాటలు ఏం చేయవు, గతించవు. కాబట్టి అద్భుతమైన పుస్తకం ఇది రూతు గ్రంథం. బాగా చదవండి. 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 మాటలు చెప్తాను. మొదటి అధ్యాయము ప్రయాణం కదండి. వారు దేవుని బిడ్డలు యెరూషలేము నుండి బెత్లెహేము నుండి మోయాబుకు ప్రయాణం, మోయాబు నుండి మరలా యెరూషలేముకు ప్రయాణం. దేవుడు తన ప్రజలను దర్శించాడని తెలిసి ప్రయాణం. జీవితమే ఒక ప్రయాణం కదండి. చాలామంది ఈ ప్రయాణంలో ప్రభువుని తెలుసుకుంటే దీవించబడతారు, దేవుని కృపకు పాత్రులు అవుతారు. జీవిత ప్రయాణంలో ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ మొదటి అధ్యాయంలో ప్రయాణాలు మనం చూస్తాం. ఒకవేళ జీవిత ప్రయాణంలో మీరు ఇదే ప్రయాణం అనుకొని లోకంలో తినటమే, త్రాగటమే, సుఖించటమే జీవితం అనుకున్నారా? మీ జీవితం చాలా కోల్పోతారు, చాలా నష్టపోతారు. మీ జీవిత ప్రయాణం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ ప్రయాణంలో ఈ జీవితాన్ని మనకిచ్చిన యేసు ప్రభుని మీరు తెలుసుకున్నట్లయితే మీరు నేను మనందరం ఎంతగానో ఆశీర్వదించబడతాం. కాబట్టి మొదటి అధ్యాయంలో ఏం చూస్తాం చెప్పండి? ప్రయాణం. 2వ అధ్యాయం పొలము. జీవితం ప్రయాణం అని తెలుసుకున్నా ఈ ప్రయాణంలో ఒక పొలంలోకి నువ్వు రావాలి. అదే బోయజు పొలం కదండి. లోకంలో చాలా పొలాలు ఉన్నాయి. ఏ పొలం గట్టులో ఏ పొలంలో నలిగిపోతున్నావో యేసయ్య ఈ ఉదయకాలం బోయజు పొలంలోకి నేను ఆహ్వానిస్తున్నాను. ఈ పొలము అంటే దేవుని సంఘమే. దేవుని స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘంలోకి నువ్వు చేర్చబడితే నీ జీవితం అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ఎన్నో ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. యేసయ్య ఆశీర్వాదాలకు వారసురాలవుతావు. కాబట్టి బోయజు పొలములోకి రావాలి. ఈ పొలములో నీకు క్షేమం ఉంది, ఈ పొలములో నీకు ఆహారం ఉంది, ఈ పొలంలో నీకు మంచి సాక్ష్యం ఉంది. ఈ పొలంలో నువ్వు ఎంతగా దీవించబడతావో ఈ పొలంలోకి వచ్చిన నీకు పరిగె ఏరుకునే అవకాశం ఉంది, పని ఉంది, ఆహారం ఉంది, సమృద్ధి ఉంది. ఈ పొలంలో నీకు క్షేమము కూడా ఉంది, నీకు భద్రత కూడా ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయజు పొలంలోకి యేసయ్య ఉదయకాలం ఆహ్వానిస్తుంది. బోయజు పొలం యేసయ్య సంఘమే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే బోయజు పొలం. ఈ పొలంలోకి వస్తావా ఈ ఉదయకాలం? ఈ పొలంలోకి వచ్చిన రూతు ఎంతగా దీవించబడిందో నీ బ్రతుకు కూడా అంతగా దీవించబడునుగాక. మీ అందరికీ కృప కలుగునుగాక. 3వ అధ్యాయం ప్రవర్తన. బోయజు పొలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య ద్వారా మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన. చూడండి, ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. లోకంలో ప్రభు బిడ్డలంగా మనం తెలుసుకోవాల్సింది మంచి ప్రవర్తన. నీ వెనకటి ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూడండి. బోయజు పొలంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడుగబడిన తర్వాత, యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ ప్రవర్తన, నా ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చబడాలి.
దేవుడు అదే కోరుకుంటున్నాడు. మన ప్రవర్తన లోకం చూస్తుంది కాబట్టి మంచి ప్రవర్తన. 3వ అధ్యాయంలో సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. కాబట్టి బోయేజు పొలంలోకి వచ్చిన రూతు తన వెనకటి ప్రవర్తన కంటే, తన ముందటి ప్రవర్తన కంటే ఇప్పుడు తన ప్రవర్తన మంచి ప్రవర్తన. బోయేజు మెచ్చుకున్నాడు. ఆ ప్రవర్తన చూసి బోయేజు మెచ్చుకున్నాడు. క్రీస్తు రక్తంలో కడుగబడి దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఇతరులు మెచ్చుకునేదిగా, ఇతరులు అనే మాటకనే కూడా మన యేసయ్య మెచ్చుకునేదిగా ఉండాలని దేవుని ఆశ. కాబట్టి 3వ అధ్యాయంలో ఏం చూస్తాం? ప్రవర్తన మనం చూస్తాం. 4వ అధ్యాయంలో పెండ్లి, ప్రఖ్యాతి కదండి, ప్రఖ్యాతి. నీ ప్రవర్తన బాగున్నప్పుడు యేసయ్య నీకు ప్రఖ్యాతిని కలుగజేస్తాడు. ఆ పురము దగ్గర నివసించేవారు రూతును చూసి ఏమన్నారు తెలుసా? ఎఫ్రాతాలో నీవు ఖ్యాతి నొందుదువుగాక, ఎఫ్రాతాలో నీవు ఖ్యాతి నొందుదువుగాక. చూసారా? దేవుని సంఘంలో చేర్చబడిన నీ జీవితానికి నీవు ఎప్పుడైతే మంచి ప్రవర్తనతో నడుస్తావో యేసయ్య నీకేమిస్తాడో తెలుసా? నీకు మంచి ప్రఖ్యాతి, మంచి సాక్ష్యాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి గొప్ప విశేషణాలతో కూడిన పుస్తకమే రూతు గ్రంథం. రూతు అంటే ఒక స్త్రీ పేరు కదండి. ఒక స్త్రీ పేరు మీద రూతు గ్రంథం రాయబడింది. 4 అధ్యాయాలే. ఒక మంచి ప్రేమ కథ కదండి. రూతు గ్రంథాన్ని చదువుతుంటే బోయేజు రూతుల మధ్యలో ఒక మంచి ప్రేమ కథ. దేవుని మాటలు వినేటప్పుడు లోకంలో ఎక్కడ లేని ప్రేమ యేసయ్య ద్వారా మనం పొందుకుంటాం, యేసయ్య దగ్గర పొందుకుంటాం. నీ జీవితంలో మనుషుల ప్రేమ నీకు లేకపోయినా, పాస్టర్ గారు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి, నాకంటూ నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. లోకంలో ఎవరైనా నన్ను ప్రేమించినా నా శరీరం కోసం ప్రేమిస్తారు, నా డబ్బు కోసం ప్రేమిస్తారు, నా ఉద్యోగం కోసం ప్రేమిస్తారు, నా బంగారం కోసమే ప్రేమిస్తారు, లేకపోతే నా దగ్గర ఉన్న టాలెంట్ కోసమే ప్రేమిస్తారండి. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ యేసయ్య ప్రేమ నిస్వార్థమైనది. ఇది ఒక మంచి ప్రేమ కథ. బోయేజు రూతు మధ్య జరిగిన ఒక ప్రేమ కథ. లోకంలో ప్రేమలన్నీ నువ్వు కోల్పోయినా బోయేజు కదండి, మన పరమ బోయేజు అయిన యేసయ్య ప్రేమ ఈ ఉదయకాలం నీకు దొరుకునుగాక, యేసయ్య ప్రేమ మీకు దక్కునుగాక. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆ ప్రేమ ఎప్పుడు మారనిది, వాడిపోనిది. ఆ ప్రేమ ఈ ఉదయకాలం మీ హృదయాలను తాకునుగాక. ఆ యేసయ్య ప్రేమ ద్వారా మీరందరూ దీవించబడుదురుగాక. పాస్టర్ గారు, నా భర్త నన్ను ప్రేమించడం లేదండి, నా భార్య నన్ను ప్రేమించడం లేదండి, మా సొంత వారు మమ్మల్ని ప్రేమించడం లేదండి, నా ఇరుగు పొరుగు వారు నన్ను ప్రేమించడం లేదని నీవు చింతిస్తూ బాధపడుతున్నావేమో. లోకంలో మనుషుల ప్రేమ తాత్కాలికమైనదే. దేవుని ప్రేమ నిత్యమైనది, అది శాశ్వతమైనది, అది ఎప్పుడు ఉండేది, అది నిరంతరం ఉండేది. యేసయ్య నిన్నుగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ చిరకాలం ఉంటుంది. యేసయ్య ప్రేమతో మీ హృదయాలు తృప్తిపరచబడునుగాక. ఈ ఉదయకాలం యేసయ్య ప్రేమతో మీ కుటుంబాలు దీవించబడునుగాక. కాబట్టి రూతు గ్రంథం ఒక మంచి ప్రేమ కథ. 3వది, రూతు గ్రంథంలో బలమైన మాట ఒకటి ఉందండి, తిరిగి వచ్చి. తిరగాలి మనం కూడా. ఒకవేళ ఈ ఉదయకాలం లోకంలో తిరుగుతున్నావేమో, యేసయ్య నిన్ను పిలుస్తుండగా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నా వైపు తిరగండి. టర్న్ టు మీ, నా వైపు తిరగండి. లోకంలో ప్రభు వైపు తిరిగితే నీ జీవితమే ఆశీర్వదించబడుతుంది కదండి. పంది మనకు తెలుసు కదండి, పంది కదా. పంది ఎప్పుడంటే కూడా జీవితంలో ఎప్పుడు కూడా పైకి ఎప్పుడు కన్నులు ఎత్తదండి. ఎప్పుడు ఎటువైపు ఎత్తదు? పైకి ఎప్పుడు చూడదంట పంది. చూడండి, పంది స్వభావం మందగోడ ఎప్పుడు కిందదే. ఈ భూములు, ఈ ఆస్తులు, ఈ ఇల్లు, ఈ ఉద్యోగాలు, ఈ బంగారం, ఈ డబ్బులు కదండి. కొంతమంది చూపు ఎప్పుడు ఇహలోక సంబంధమైన వాటి మీదే కదా. ప్రభు అంటున్నాడు, తిరగండి నా వైపు చూడండి, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. తిరగండి, టర్న్ టు మీ. లోకంలో తిరుగుతున్నావేమో, అటు ఇటు తిరుగుతున్నావేమో, ఇదిగో ఈ ఉదయకాలం నా వైపు తిరుగు, నేను నీకు రక్షణ ఇస్తాను. నా వైపు తిరుగు, నేను నీకు నిత్య జీవం ఇస్తాను. నా వైపు తిరుగు, నేను నిన్ను ఆదరిస్తాను. నా వైపు తిరుగు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాను. నా వైపు తిరుగు, నీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాను. నా వైపు తిరుగు, నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాను. ప్రభు అంటున్నాడు, తిరగండి నా వైపు
కాబట్టి మూడవదిగా ఈ పుస్తకంలో ఒక బలమైన మాట ఏదైనా ఉంది అంటే తిరుగుట, ప్రభు వైపు తిరుగుట. మనందరం కూడా నిత్య జీవం కలిగిన యేసయ్య వైపు ఏం చేయాలి? తిరగాలి, యేసు వైపు తిరగాలి. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు యేసు వైపు తిరగకుండా లోకం వైపు తిరుగుతున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు వైపు తిరిగి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించినట్లయితే యేసయ్య నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేయునుగాక. చాలా బలమైన విషయాలు, చాలా బలమైన సంగతులు ఈ రూతు గ్రంథంలో మనం చూస్తాం. అయితే రూతు గ్రంథంలో ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ మనకు కనబడతారు కదండి. హీరోయిన్ ఎవరు? ఈ రూత్ కనబడింది కదండి. హీరో ఎవరు? బోయేజ్ కనబడతాడు కదండి, బోయేజ్ కనబడతాడు. మూడవది నయోమి కనబడుతుంది. నయోమి అనే మాటకు మధురము కదండి. నయోమి తన చేత్తో, తన నోటితో ఏముంటుందో తెలుసా? ఇక నన్ను ఏమని పిలవద్దు, నయోమి అని పిలవద్దు, ఏమని పిలవండి? మారా అని పిలవండి. మారా అంటే చూడండి, తనకు తను పెట్టుకున్న పేరు. నన్ను నయోమి అనద్దు, మారా అనండి. ఎవరు చెప్పారమ్మా నీవు మారా అని? ఎవరు చెప్పారు? యేసు నిన్ను నయోమిగా చేస్తే, మధురంగా చేస్తే ఎందుకు నువ్వు అనుకుంటావు మారా అని? నయోమి కూడా అలాగే అనుకుంది, నా బ్రతుకు మారా అయిపోయింది, మధురం కాస్త చేదైపోయాను, జీవితం విషాదం అయిపోయింది, జీవితం ఒంటరితనం అయిపోయింది, జీవితం కన్నీళ్లతో కాపురం చేస్తున్నాను, మారాని మధురంగా మార్చగలిగిన యేసయ్య అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నయోమి జీవితం చూడండి, ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్క క్యారెక్టర్ ఈ పుస్తకంలో తీసుకుంటే రోజులు అలా గడిచిపోతాయి మనం ధ్యానం చేస్తే కదండి. నయోమి ఒక బెస్ట్ క్యారెక్టర్. నయోమి తనకు తాను అనుకుంది, మధురం ఏమైపోయాను? మారా అయిపోయాను, చేదైపోయాను. కానీ మారాని నా ప్రభు ఏం చేయగలడు? మధురంగా మార్చేవాడు. ఒకవేళ ఈ ఉదయకాలం నీ బ్రతుకు మారా అయిపోయిందా, చేదైపోయింది అనుకుంటున్నావా? విషాదం అయిపోయింది అనుకుంటున్నావా? కన్నీటి పర్యంతం అయిపోయాను అనుకుంటున్నావా? ఒంటరితనంతో నలిగిపోతున్నాను అనుకుంటున్నావా? జీవితం ఇది నాకు విషాదాన్ని మిగిల్చిందండి, నా బ్రతుకు విషాదాన్ని మిగిల్చిందండి కదండి. మన తిరుపతిలో కొంతమంది చనిపోతే వాళ్ళ గురించి పేపర్లో వేశారు. ఒక ఇంట్లో ఒక ఆమె అంటుంది కదండి, మేమేదో దైవ దర్శనానికి వస్తే మా బ్రతుకులు ఏమైపోయినాయి? విషాదం మిగిల్చింది, మా కుటుంబంలో విషాదం మిగిల్చింది. జీవితం విషాదం అయిపోయింది అనుకుంటున్నావా? జీవితం మారా అయిపోయింది అనుకుంటున్నావా? మారాని మధురంగా మార్చే నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మారాని మధురంగా మార్చేవాడు. ఒంటరి బ్రతుకుల్లో, విషాద బ్రతుకుల్లో విజయాన్ని ఇచ్చే యేసయ్య ఉన్నాడు. ఆ సర్వశక్తుని యేసయ్య పాదాల దగ్గరికి వస్తే ఈ ఉదయకాలం నీ బ్రతుకులో కూడా విషాదం విజయంగా మార్చబడునుగాక, ఒంటరితనం ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక, అనారోగ్యం ఆదరణతో మార్చబడునుగాక కదండి. నయోమి ఒక బెస్ట్ క్యారెక్టర్ కదండి. తర్వాత మనకి ఎలీమెలెకు కనబడతాడు, మహులోను కిల్యోను. మహులోను భార్య రూతు, పెద్ద కోడలు రూతు కదండి. ఓర్పా కనపడుతుంది. వీళ్ళు మోయాబీలు కదండి. వీళ్ళందరి గురించి చూడటానికి సమయం లేదు, కానీ ఈరోజు మనం బోయేజు గురించి చూడబోతాం. చెప్పండి, మన ధ్యానం ఎవరు చెప్పండి? బోయేజు. మన బోయేజు గురించి. బోయేజు అనే మాటకు బలవంతుడు అని అర్థం. ఆ మాటకు ఆడుకొద్దాం. బోయేజు గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తాం. బోయేజు చాలా ఆస్తిపరుడు. బోయేజు పెనిమిటికి, నయోమికి బంధువుడు, సమీప బంధువుడు, ఎలీమెలెకు వంశపు వాడు కదండి. అతని పేరు బోయేజు. చెప్పండి గట్టిగా, ఎవరి గురించి వినబోతున్నా? బోయేజు గురించి. ఈ బోయేజు అనే పేరు ఎంత బలమైనదంటే, సొలొమోను మహారాజు దేవాలయాన్ని కడుతున్నాడు, యెరూషలేము దేవాలయాన్ని కడుతున్నాడు. యెరూషలేము దేవాలయం, ఆ రోజు యెరూషలేము దేవాలయం, సొలొమోను కట్టిన ఆలయం ఈ రోజుల్లో కట్టాలి అంటే పండితులు ఏమని చెప్పారో తెలుసా? దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. ఎంత ఖర్చు అండి చెప్పండి? 2.5 లక్షల కోట్ల రూపాయలు. లాస్ ఏంజల్స్లో కారు చిచ్చు వల్ల 12 లక్షల కోట్ల రూపాయల నష్టమని పేపర్లో మనం చూస్తా ఉన్నాం కదండి. సొలొమోను ఆ రోజు కట్టిన ఆలయం ఈ రోజు కట్టాలి అంటే ఎంత ఖర్చు అయిందంటే చెప్పండి? ఆ బంగారం, ఆ వెండి, ఆ వస్తువులు, ఆ సామాగ్రి, ఆ దేవదారు మ్రాణులతో ఆలయాన్ని కట్టాలంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత గొప్ప మందిరం. సొలొమోను ఆ మందిరాన్ని కట్టాడు కదండి. ఆ మందిరాన్ని కట్టి చూడండి, మొట్టమొదట పిల్లర్స్, స్తంభాలు ఉంటాయి కదండి. ఏ ఇంటికైనా ఏముంటాయి చెప్పండి? పిల్లర్స్ ఉంటాయి, స్తంభాలు ఉంటాయి. సొలొమోను ఆలయాన్ని కట్టి దానికి ప్రారంభ స్తంభాల్లో
కుడివైపు స్తంభానికి ఏమో యాకీను అని పేరు పెట్టాడు. చూడండి, యాకీను, దాని పేరు ఏం పేరు? ఆ స్తంభానికి ఏం పేరు? ఇది ఆలయం అనుకోండి, ఈ కుడివైపు స్తంభానికి ఏం పెట్టాడు? యాకీను అని పెట్టాడు. ఎడమవైపు స్తంభానికి ఏమని పెట్టాడు తెలుసా? బోయజు అని పేరు పెట్టాడు. చూసారా, యెరూషలేము దేవాలయాన్ని కట్టేటప్పుడు సొలొమోను మహారాజు ఆ ఆలయాన్ని కట్టేటప్పుడు ఆ ఎడమవైపు స్తంభానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? బోయజు. అంటే బోయజ్ అనే పేరు ఎంత గొప్ప పేరో సొలొమోను మహారాజు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ బోయజ్ అనే ఆ మనిషిలో ఉన్న వ్యక్తిత్వాన్ని, ఆ బోయజ్ అనే క్యారెక్టర్లో ఉన్న ఆ స్వభావాన్ని సొలొమోను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి బోయజ్ పేరు చాలా బలమైనది కదండి. బైబిల్లో పేర్లు చాలా విశిష్టమైనవి, చాలా ఆత్మీయమైన పాఠాలు మనకు నేర్పిస్తాయి. ఈరోజు బోయజ్ గురించి 4 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఉన్న కొద్ది సమయంలో బోయజ్ గురించి ఒక 4 మాటలు చెప్పి నా ధ్యానాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మొదటగా బోయజ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? బలవంతుడు. చెప్పండి, బోయజ్ అనే మాటకు అర్థం ఏంటి? బలవంతుడు. బలవంతుడు కదండి. బోయజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు కదండి. టైపాలజీ అంటారు. సాదృశ్యం అంటే బోయజే యేసు ప్రభు కాదు. బోయజు క్యారెక్టర్ మనకు ఎవరిని తెలియపరుస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణాలు మనం తెలుసుకోవటానికి బోయజు నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన ప్రభు ఎంత గొప్పవాడో, మన ప్రభు ఎంత శక్తి సంపన్నుడో, మన ప్రభు ఎంత బలవంతుడో తెలుసుకొని ఉదయకాలం మనసారా ఆయన ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరిచి ఆయనకు మన హృదయాలు ప్రతిష్ఠించుకునే అవకాశం దేవుడి ఉదయకాలం ఆరాధనలో మనకి ఇస్తున్నాడు. కాబట్టి మొదటి విషయం, బోయజ్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? బలవంతుడు. బలవంతుడు. మనం ఆరాధించే యేసయ్య కూడా ఎవరు చెప్పండి? బలవంతుడు. గట్టిగా చెప్పాలి. ఎవరండి యేసయ్య? బలవంతుడు. ఆయన బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో లేఖనాలు మనం చూస్తే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా ఈ ప్రవచనం చెప్తాడు. ఏం చెప్తాడు చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? మైటీ గాడ్. బలవంతుడైన దేవుడు. మనం ఆరాధించే దేవుడు బలవంతుడు. ఒకవేళ ఈ ఉదయకాలం నేను బలహీనరాలనండి, నాకు బలం తగ్గిపోతుందండి, నా ఆరోగ్యం క్షీణించిపోతుందండి, నా పరిస్థితులు తారుమారు అవుతున్నాయండి, ఏదైనా విషాదంతో, ఏదైనా విచారంతో దేవుని సన్నిధికి వచ్చావా? నువ్వు వచ్చింది ఎక్కడికి వచ్చావో తెలుసా? బలవంతుడైన దేవుని సన్నిధికి వచ్చావు. హల్లెలూయా. బలపరిచే దేవుని సన్నిధికి వచ్చావు. హల్లెలూయా. బలమిచ్చే దేవుని దగ్గరకు వచ్చావు. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? బలవంతుడైన దేవుడు. చెప్పాలి గట్టిగా, ఎవరైనా బలవంతుడు. బోయజు కంటే బలవంతుడు. బోయజ్ అనే మాటకు అర్థం ఏంటి? బలవంతుడు. మనం ఆరాధించే దేవుడు యేసయ్య బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు. కీర్తనలు 62వ సంకీర్తన 11వ వాక్యం చదువుదామండి. అక్కడ ఏముందో చూడండి. 62వ సంకీర్తన. త్వరగా తీసిన వాళ్ళు త్వరగా చదువుతారు. బలము తనదని ఒకమారు దేవుడు చెప్పాడంట. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు చెప్పండి? బలము నాది అన్నాడు. బలము నాది అనే మాట ఒకసారి దేవుడు చెప్తే 2 మార్లు అది నాకు వినబడింది. చూసారా, దేవుడు చెప్పింది ఎన్నిసార్లు? ఆయనే ఒకసారి చెప్పాడు, బలము నాది, బలము నాది అని దేవుడు ఒకసారి చెప్తే మనకెన్నిసార్లు వినబడింది? ఆయన స్వరములో అంత బలం ఉంది, ఆయన మాటలో అంత బలం ఉంది, ఆయన శక్తి ప్రభావం కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు బల సంపన్నుడు, శక్తి సంపన్నుడు, బలమిచ్చువాడు, బలమునకు ఆధారభూతుడైన వాడు. ఆయన పేరే మైటీ గాడ్, బలవంతుడు. ఒకవేళ ఈ ఉదయకాలం పాస్టర్ గారు, వయసు పెరిగే కొద్దీ నా బలం క్షీణించిపోతుందండి, వయసు పెరిగే కొద్దీ నా ఆరోగ్యం క్షీణించిపోతుందండి, ఇదిగో ఈ అనారోగ్యం వచ్చి నేనెంతో క్షీణించిపోతున్నానండి, దిగులుతో వచ్చావా? విచారంతో వచ్చావా? ఏదైనా కష్టంతో వచ్చావా? ఏదైనా ఏడుపుతో వచ్చావా? ఏదైనా కన్నీటితో వచ్చావా? ఈ ఉదయకాలం నువ్వు వచ్చింది ఎక్కడికి వచ్చావో తెలుసా? బలవంతుడైన దేవుని సన్నిధికి వచ్చావు. హల్లెలూయా. ఆయన బలముతో నిన్ను నింపునుగాక, ఆయన బలముతో నిన్ను నింపునుగాక, ఆయన బలముతో నీవు నింపబడుదువుగాక, ఆయన బలము నీకు శక్తిని దయచేయునుగాక, ఆయన బలముతో నీ కుటుంబం దీవించబడునుగాక. యేసయ్య బలమిచ్చేవాడు, బలమిచ్చేవాడు కదండి. యేసయ్య బలం. ఎందుకు ఈ బలము? ఈ బలం ఎక్కడుందో తెలుసా?
నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే యెహోవా యందలి ఆనందించుట వలన మనం ఏం పొందుకుంటాం? బలము పొందుకుంటాము. ఈ బలం ఎక్కడుందో తెలుసా? దేవుని బిడ్డలంగా ఈ బలం ఎక్కడుందంటే ఆర్నాల్డ్ స్క్వాజనర్ లాగా కండల్లో లేదు ఈ బలం కదండి, మూలుగుల్లో లేదు ఈ బలం. ఈ బలం ఎక్కడుందో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఆనందించుటలో. చెప్పండి, దేంట్లో? క్రీస్తు యేసులో ఆనందించుటలో ఉంది ఈ బలం. ఆనందించుటలో ఉంది ఈ బలం. క్రీస్తు కొరకు సమర్పణ కలిగి జీవించుటలో ఉంది ఈ బలం. క్రీస్తు కొరకు తగ్గించుకున్నట్టులో ఉంది బలం కదండి. లోకమేమో విర్రవీగురా అంటది, గర్వించి మాట్లాడరా అంటది కదా. నీకేం తక్కువ, నాలుగు ఉంగరాలు ఉన్నాయి, చేతికి బ్రాస్లెట్ ఉంది, ఇంటి నిండా కేజీ బంగారం ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, విర్రవీగి మాట్లాడరా, గర్వించి మాట్లాడరా, నీకు ఎదురు లేదురా, నీకు వదిరా ఇదిరా అంటది. కానీ యేసు ప్రభువులో ఉన్న బలం ఏంటో తెలుసా? తగ్గించుకో నాయనా, తగ్గించుకో నాయనా, సహించు నాయన, క్షమించు నాయన, పొరుగువారిని ప్రేమించు నాయన, ఇతరుల పట్ల జాలి కలిగి నడుచుకో నాయన. బ్రతికేది కొంతకాలమే నాయన, ఎప్పుడు పుట్టుమని రాలిపోతావో తెలియదు కాబట్టి జాగ్రత్తగా బ్రతుకు నాయన. భార్యను ప్రేమించయ్యా, తల్లిదండ్రులను ప్రేమించయ్యా, పొరుగువారి పట్ల ప్రేమగా ఉండయ్యా, జాలిగా ఉండయ్యా, సహనాన్ని కలిగి ఉండయ్యా, క్షమించుట నేర్చుకోయ్యా, తగ్గించుడని. ఇది మన బలం. యేసు క్రీస్తులో ఉన్న బలం ఇది. పౌలు అదే రాస్తాడు కదండి. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును ఏం చేస్తున్నాను? నష్టపరుచుకొని దానిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నా. యేసుక్రీస్తులో ఉన్న బలం ఇది. యేసుక్రీస్తు ఇచ్చే బలం ఇది. ఆయనలో ఆనందించుట అనే బలం, ఆయన కొరకు తగ్గించుకొనుట అనే బలం, ఆయన కొరకు శ్రమలు సహించుట అనే బలం, ఆయన కొరకు క్షమించుట అనే బలం, పొరుగు వారు కీడు చేసిన వారిని కూడా క్షమించుట అనే బలం. ఇది యేసు ప్రభు తన బిడ్డలకు ఇచ్చే బలం. ఈ బలములో నీవు నేను బలవంతులం కావాలి. పౌలు అదే రాస్తాడు కదా, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. యేసు క్రీస్తులో ఉన్న బలం ఏంటో తెలుసా? తగ్గించుకోవటం, క్షమించటం, సహించుకోవటం, పొరుగు వారిని ప్రేమించటం, దయగలిగి మాట్లాడటం, తల్లిదండ్రులకు విధేయులమై బ్రతకటం, భర్తను ప్రేమించటం, భార్యను ప్రేమించటం, నిష్ఠూర పెట్టకుండా ఉండటం, కీడు చేసిన వారిని కూడా ప్రేమించటం. చూసారా, యేసు ప్రభు మాకు నేర్పించింది ఇదే. యేసు ప్రభులో ఉన్న బలం ఇదే. బోయేజు బలవంతుడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆ బోయేజులో ఉన్న బలం మనందరం పొందుకొనుదుముగాక. ప్రభు మనందరికి దయచేయునుగాక. ఇతరులను సహించుటకు, క్షమించుటకు, ప్రేమించుటకు, కీడు చేసిన వారిని కూడా బైబిల్ చెప్తుంది కదా, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మీరెవరు కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మేలు చేత కీడును ఏం చేయండి? జయించండి. మేలు చేత, మంచి చేత, మంచి మాటల చేత కీడు చేసిన వారిని కూడా జయించండి. ఇది యేసయ్య మనకిచ్చిన బలం. ఈ బలము కలిగి దేవుని బిడ్డలంగా క్రీస్తులో బలవంతులమవుదుముగాక. యేసయ్య అట్టి బలముతో ఉదయకాలం మనందరిని నింపునుగాక. కాబట్టి మొదటి విషయం, బోయేజు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? బలవంతుడు. రెండవది, బోయేజు బాధ్యత కలిగిన వాడు కూడా. చూద్దాం, కొన్ని మాటలు చెప్తా చూడండి. బోయేజు ఎంత బాధ్యత కలిగిన వాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. బోయేజు బేత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాకని చేను కోయు వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకని. చూడండి ఎంత చక్కటి కాన్వర్జేషన్. బోయేజు వస్తాడు, రథం మీద వస్తాడు. అక్కడ చేను కోసేవాళ్ళు, తన పొలాలు గల్లవాళ్ళు, తన స్థలాలు గల్లవాళ్ళు, ఆ స్థలాల్లో పనిచేసేవాళ్ళు, ఆ పొలంలో పనిచేసే వాళ్ళని చూశాడు అనుకో, బోయేజు రథం దిగుతాడు. రథం దిగి వెంటనే ఏమంటాడో తెలుసా? యెహోవా మీకు తోడయుండును గాక అంటాను. మీరేమనాలి? వెంటనే పనివారు ఏమంటారు? వాళ్ళ రెస్పాన్స్ చూడండి, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. చూడండి, తన పనివారి పట్ల బాధ్యత కలిగిన యజమాని బోయేజు. యేసయ్య కూడా ఎవరైతే ఆయన కొరకు నమ్మకంగా పనిచేస్తారో వారి విషయంలో యేసయ్య కూడా ఎవరు చెప్పండి? బాధ్యత కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన. వాట్ ఎ కన్సర్న్ ఆఫ్ జీసస్, వాట్ ఎ కన్సర్న్ ఆఫ్ బోయేజ్. బోయేజ్ యొక్క శ్రద్ధ,
బోయేజు యొక్క బాధ్యత, బోయేజు యొక్క మనసు ఇక్కడ మనకు తెలుస్తుంది కదండి. రథం దిగ్గానే బోయేజు చేలు పని కోసే, ఆ చేలు కోసే పనివారితో ఏమంటాడు తెలుసా? రే సురేషో, రే రమేషో, రే వెంకటయ్య, రే పెంటయ్య, రే మోహన్ బాబు, ఏందిరా పని చేయటం? ఏంద్రా నీ ముఖం దరిద్రం, మొహం కడుక్కున్నావా? ఏంట్రా కాల్గట్ట, నీ పేస్టు క్లోజర్, ఇట్లాంటి వెర్రి మాటలు కాదు బోయేజు మాటలు. రథం దిగ్గానే చేలుకోయి పనివారు కనబడగానే చూడండి, వాళ్ళతో కాన్వర్జేషన్ చూడండి, ఏమంటాడు? యెహోవా మీకు తోడయ్యుండును గాక. వెంటనే పనివారు కూడా ఈ యజమాని మనసు తెలుసుకున్న వాళ్ళు కాబట్టి, ఈ బోయేజులో ఉన్న ప్రేమను తెలుసుకున్నవారు కాబట్టి, బోయేజు మనసు ఎరిగిన వారు కాబట్టి వాళ్ళనే మాట చూడండి, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నీలాంటి వాళ్ళు ఆశీర్వదించబడాలయ్యా. 10 మందికి పోషణగా ఉన్నావు, 10 మందికి బ్రతుకు తెరువునిచ్చావు, 10 మంది కష్టాన్ని చూసేవాడవు, 10 మంది గుండెలు తెలిసిన వాడవు, 10 మంది బాధ తెలిసిన వాడవు. దేవుడు నీలాంటి వారిని ఆశీర్వదించునుగాక. మనం ఏది విత్తుతామో దాన్ని కోస్తాం. మనం ప్రేమను విత్తితే చెప్పండి, ప్రేమనే కోస్తాం. మనం మంచిని విత్తితే ఏం కోస్తాం? మంచినే కోస్తాం. మనం ఏదైనా జాలిని విత్తితే ఏం కోస్తాం? జాలినే కోస్తాం. ఎంత చక్కటి బాధ్యత అండి. వాట్ ఎ కన్సర్న్ ఆఫ్ బోయేజ్. పనివారి విషయంలో బోయేజు శ్రద్ధ మనకు కనబడుతుంది. రెండవది, పనివారి విషయంలోనే కాదండి, చూడండి 13వ వాక్యం నేను చదువుతున్నాను. 13వ వాక్యం రూతు విషయంలో కూడా, రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించావు. చూసారా బోయేజు మనసు, ఆదరించే మనసు. రూతు విషయంలో, రూతు విధవరాలండి. రూతు భర్తను కోల్పోయింది, మహులోను చచ్చిపోయింది. రూతు భర్తను కోల్పోయిన స్త్రీ. భర్తను కోల్పోయిన ఈ రూతుతో బోయేజు యొక్క ప్రవర్తన చూడండి, ఆదరించావంటుంది. నన్ను ఆదరించావయ్యా. యేసయ్య మనసు కూడా ఆదరించే మనసు, కష్టాల్లో ఉన్నవారిని ఆదరించే మనసు. బ్రతుకులో ఎవరికి ఏ తోడు లేదు, నాకు ఎవరు లేరు అనుకున్న వారిని ఆదరించే మనసు యేసయ్య మనసు. నీవు నన్ను ఆదరించి చూడండి, నీ దాసురాలి నాకు నా యందు ఏం చూపించావు? ప్రేమ కలిగి మాట్లాడితివి. చూడండి ఏం చూపించాడంట, ఎలా మాట్లాడాడు బోయేజు, ఎలా మాట్లాడాడు? బోయేజు మాటల్లో ప్రేమ ఉట్టిపడిద్ది. అంతే, యేసయ్య మాట్లాడితే ప్రేమ ఉట్టిపడిద్ది. యేసయ్య మాటల్లో ప్రేమ ఉంటుంది, యేసయ్య మాటల్లో ప్రేమ ఉంటుంది. బోయేజు మాటలకి రూత్ అంటుంది చూడండి, నాకు అయ్యా బోయేజు నువ్వెంత గొప్పవాడవో తెలుసా, నీ శ్రద్ధ ఎంత గొప్పదో తెలుసా, నా మీద నీకున్న కన్సర్న్, నా మీద నీకున్న బాధ్యత ఎంత గొప్పదో తెలుసా. నన్ను ఆదరించావయ్యా. నన్ను ఆదరించడమే కాదు, నేను ఎవరినో మోయాబీరాల్ని, కానీ నీ పొలంలోకి వచ్చి పనిచేస్తుంటే నన్ను ఆదరించేవు. నన్ను ఆదరించడమే కాదు, నాతో ఎలా మాట్లాడేవు? ప్రేమ కలిగి ఈ ప్రేమ నిజాయితీతో కూడిన ప్రేమ. ఈ ప్రేమ వాడుకొని వదిలిపెట్టే ప్రేమ కాదు. ఈ ప్రేమ నీ శరీరాన్ని మోహించి చేసే ప్రేమ కాదు. లోకంలో ప్రేమలు చూస్తున్నాం కదండి, శరీరం బాగున్నంతసేపు కదండి, వ్యామోహం బాగున్నంతసేపు, ఆకర్షణలతో కూడిన ప్రేమ, వాడుకొని వదిలిపెట్టే ప్రేమ. యేసయ్య ప్రేమ లాంటిది కాదు. రూతుతో చెప్తుంది, ప్రేమ కలిగి మాట్లాడావయ్యా, నీ మాటల్లో ప్రేమ ఉందయ్యా. నిజమైన ప్రేమ నేను గమనించాను. ఏ ప్రేమ లేని నాకు ప్రేమతో మాట్లాడేవయ్యా బోయేజు. నువ్వెంత బాధ్యతతో మాట్లాడేవయ్యా. నా పట్ల నీకున్న ప్రేమ ఎంత గొప్పది. పనివారి పట్ల బాధ్యత, రూతు పట్ల బాధ్యత. చూడండి బోయేజు బాధ్యత కలిగినవాడు. బోయేజు బలవంతుడు. రెండవది బోయేజు ఎవరు చెప్పండి? బాధ్యత కలిగినవాడు. నీ పట్ల నా పట్ల మనం ఆరాధించే దేవుడు బాధ్యత కలిగినవాడు. బాధ్యత కలిగినవాడు. ఆయనకి నీ పట్ల నా పట్ల ఎంత బాధ్యత ఉందో. లోకంలో అన్నీ కోల్పోయి వచ్చేవేమో, జీవితంలో అన్నీ పోగొట్టుకొని వచ్చేవేమో, విషాదంలో వచ్చేవేమో, విచారంతో వచ్చేవేమో, కష్టాలతో వచ్చి కన్నీళ్లతో కాపురం చేస్తూ వచ్చి కూర్చున్నావేమో, లైవ్లో ఈ మాటలు వింటున్నావేమో. నీ కొరకు బోయేజు ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఆదరించే బోయేజు ఉన్నాడు. ప్రేమ కలిగి మాట్లాడే బోయేజు ఉన్నాడు. పరమ బోయేజు ఉన్నాడు. నా ఎడల నీకు కటాక్షము కలిగింది కదయ్యా. రూత్ అంటుంది, బోయేజు బలవంతుడు. మనం ఆరాధించే దేవుడు బలవంతుడైన వాడు.
రెండవది బోయజ్ ఎవరో తెలుసా? చెప్పండి. బాధ్యత కలిగిన వాడు. నీ పట్ల నా పట్ల బాధ్యత కలిగిన వాడు ఈ బోయజ్. యేసయ్య అంత బాధ్యత కలిగిన వాడు. ఆయన పనివారి పట్ల కదండి, పొలంలో పనిచేసే పనివారి పట్ల, ఎక్కడి నుంచో వచ్చిన కదండి దూరదేశస్తురాలైన మోయాబీరాలైన రూతు పట్ల బోయజుకు ఒక బాధ్యత ఉంది. బాధ్యతతో మాట్లాడాడు, ప్రేమతో మాట్లాడాడు, ఆదరణతో కూడి మాటలు మాట్లాడాడు. ఉదయకాలం యేసయ్య మీ అందరినీ ఆదరించునుగాక. రెండు విషయాలు విన్నాం. బోయజు బలవంతుడు. రెండవది బోయజు ఎవరు చెప్పండి? బాధ్యత కలిగి. మూడో మాట చూడండి, బోయజులో ఉన్న మూడవ లక్షణం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. బాబా. ఈ బోయజ్ ఎవరో తెలుసా? నీ గురించి అంతా తెలుసుకున్నవాడు. హల్లెలూయా. నీ గురించి తెలుసుకున్నవాడు. హల్లెలూయా. బోయజ్ అన్నాడు, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చూడండి, నీ గురించి తెలిసినవాడు ఈ బోయజు. నీ గురించి ఆయనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు, నీ గురించి ఎవరు రికమెండ్ చేయాల్సిన పని లేదు. ఈ బోయజుకు నీ గురించి అంతా తెలుసు. ఈ బోయజుకు నీ గురించి అంతా తెలుసు. ఈ బోయజు నీ గురించి తెలిసినవాడు, నీ సంగతి అంతా తెలిసినవాడు. ఎంత గొప్పవాడండి ఈ బోయజు. చాలాసార్లు మనం అనుకుంటాం, నా గురించి యేసయ్యకి ఏం తెలుసు? నీ పుట్టకముందే నీ గురించి తెలుసు కదండి, నీవు ఇక్కడికి రాకముందే నీ గురించి తెలుసు. తలంపు నాకు పుట్టక మునిపే నా తలంపు ఎరిగిన వాడమన్నాడు దావీదు. మాట నా నాలుకకు రాకముందే తర్వాత నేను మాట్లాడబోయే మాట కూడా ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. నియమించబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీకు తెలుసయ్యా, రాసి పెట్టావయ్యా. నీ గురించి నా గురించి తెలుసుకున్నవాడు ఈ బోయజు. ఒక్క రూతు గురించే కాదు కదండి, ఏ పరిస్థితుల్లో వచ్చావో, రాత్రి ఎంత ఏడ్చి వచ్చావో, ఎంత కష్టంలో వచ్చావో, ఎంత విచారంలో వచ్చావో, ఎంత ఏడుపుతో వచ్చావో, నీ ఏడుపు నీ బిడ్డలకు తెలియపోవచ్చు. కొన్నిసార్లు భార్య ఏడుస్తుంటే భర్తకు తెలియదండి. ఏడ్చి 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 దావీదు ఏడ్చాడు. దావీదే రాశాడు, నా పడక నా కన్నీళ్లతో ఏమైపోతుంది, కొట్టుకొని పోవచ్చున్నది. ఎంతగా ఏడ్చాడో. కొన్నిసార్లు భార్య ఏడుపు భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు, భర్త ఏడుపు భార్యలు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు, తల్లిదండ్రుల ఏడుపు పిల్లలకు అర్థం కాదు కదండి. తల్లిదండ్రులు అంటారు, అరే నీ కోసం ఎంత ఏడుస్తున్నానో, ఎంత రోధిస్తున్నానో ఇది నీకు అర్థం కావట్లేదురా. రోజు నువ్వు బయటికి వెళ్ళినప్పుడల్లా నువ్వు తాగే సిగరెట్ల కోసం, నువ్వు చేసే పాపాల కోసం ఎంత ఏడుస్తున్నానో, ఎందుకురా నన్ను అంత ఏడుపిస్తున్నావు, నా ఏడుపు తగిలిద్దిరా నీకు, నా ఉసురు తగిలిద్దిరా అంటారు కదండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు బాగా వెక్స్ అయిపోయి ఏడ్చి, నీ ఏడుపు నీ బిడ్డలకు తెలియపోవచ్చు, నీ సంగతి నీ కుటుంబానికి తెలియపోవచ్చు, నీ సంగతి నీ బాధ నీ ఇంట్లో వాళ్ళకి తెలియపోవచ్చు. కానీ ఈ బోయజ్ ఎవరో తెలుసా? నీ సంగతి అంతా తెలిసినవాడు. హల్లెలూయా. నీ సంగతి అంతా తెలిసినవాడు. హల్లెలూయా. ఏ కష్టంతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ విచారంతో కూర్చున్నావో, ఏ కన్నీళ్లతో కాపురం చేస్తున్నావో, నీ గురించి నా గురించి అంతా తెలిసినవాడు. హల్లెలూయా. ఆయన అన్నీ తెలుసుకున్నవాడు. ఆయనకి చెప్పాల్సిన పని లేదు, ఎవరో చెప్పుకోవాల్సిన పని లేదు. నీ గురించి అంతా ఎరిగినవాడు ఆయన. హీ నోస్ ఎవ్రీథింగ్. నీ గురించి అంతా తెలుసు ఆయనకి. మీ తల్లిదండ్రులకు తెలియపోవచ్చు నువ్వు చేసే పనులన్నీ, నువ్వు వేసే వేషాలన్నీ మీ ఇంట్లో వాళ్ళకి తెలియపోవచ్చు, నువ్వు చేసే పనులు మీ పక్కింటి వాళ్ళకి తెలియపోవచ్చు, మీ బంధువులకు తెలియపోవచ్చు, భర్తలకు తెలియపోవచ్చు, భార్యలకు తెలియపోవచ్చు. నీ గురించి నా గురించి తెలిసిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే గొప్ప దేవుడు ఈ బోయజ్. ఏ సమస్యతో వచ్చావు, రూతుకున్న వేదన తెలుసుకున్నాడు. నీ పెనిమిటి చనిపోయిన తరువాత, నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు నువ్వు చేసే పనులని చూసావా? నీ అత్తను నువ్వు ఎంత ప్రేమించావు. చూడండి, అత్త కోడల మధ్య మంచి సంబంధం. రూతుని ఏమంటుంది తెలుసా? నా కుమారి అంటది.
చూడండి, అత్తలు కోడలను అలా చూస్తే కోడలు కూడా అత్తలను ఎలా చూస్తారు తెలుసా? ప్రేమగా చూస్తారు. అత్తలు అమ్మలుగా చూస్తారు. నా కుమారి అంటది. రూతు అత్తకు చేసినదంతా కూడా బోయేజు తెలుసుకున్నాడు. ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, నువ్వు చేస్తున్న చాకిరీ, నువ్వు చేస్తున్న కష్టం, నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే సేవ, నువ్వు చేసే మోకాళ్ళ ప్రార్థన నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు. నీ కన్నీటి రోదన నాకు తెలియకపోవచ్చు, వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నీ గురించి నా గురించి తెలుసుకున్న దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా మనం చేసిన దానికి ఏమిస్తాడు? ప్రతిఫలమిచ్చునుగాక, ప్రతిఫలమిచ్చునుగాక. 3 విషయాలు విన్నాం. బోయేజు బలవంతుడు, రెండవది బోయేజు బాధ్యత కలిగినవాడు, మూడవది బోయేజు మన గురించి తెలుసుకున్నవాడు. హల్లెలూయా. మన సంగతంతా తెలుసుకున్నవాడు. కాబట్టి ఉదయకాలం ఏ సమస్యతో వచ్చావో, ఏ విచారంతో వచ్చావో, ఏ కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తూ వచ్చావో, ఎంత ఏడుస్తూ వచ్చావో దేవుని సన్నిధికి చెప్పు నీ సంగతి అంతా. దావీదు 119వ కీర్తనలు ఏమంటాడో తెలుసా? ప్రభువా, నీ సన్నిధికి వచ్చి నా చర్య అంతా నేను చెప్పుకొనగా, నా జీవితంలో జరిగిన విషయాలన్నీ నేను చెప్పుకొనగా, నీవు నాకు ఉత్తరం ఇచ్చావు, నీవు నాకు సహాయం చేశావు, నా చెయ్యి పట్టుకొని నన్ను మహాజలరాశుల నుండి పైకి లేవనెత్తు. కాబట్టి మన సంగతంతా తెలుసుకున్న బోయేజు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి ముగించేస్తాను. ఈ బోయేజు ఎవరో తెలుసా? రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం నేను చదువుతాను. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బోయేజు ఎవరో తెలుసా? ఈ బోయేజు భయపడకము, భయపడకము. భయపడద్దు నా తల్లి. భయముతో వచ్చావా? ఏదైనా కలవరాలతో వచ్చావా? ఏదైనా భయముతో నలిగిపోతూ వచ్చావా? భయపడద్దు. నీవు చెప్పినదంతా నా సన్నిధిలో, ఇదిగో నా దగ్గరకు వచ్చి నీవు చెప్పినదంతా నీకు చేసేదను. మన బోయేజు ఎవరో తెలుసా? నీవు చెప్పిందంతా నీకు చేసేవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కాడ చెప్పుకో. ఏ సమస్యతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, నీవు చెప్పినదంతా నీకు చేసేవాడు. మాట నెరవేర్చేవాడు ఆయన. మాట తప్పుకునే మనిషి కాదు. యేసయ్య వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. నీవు చెప్పినదంతా ఈ ఉదయకాలం నువ్వు ఆయనకి ఏ విషయాలైతే చెప్పబోతున్నావో, ఏ విషయాలైతే చెప్పుకుంటూ వచ్చావో, ఏదైతే ఆయన సన్నిధిలో చెప్పబోతున్నావో, నీవు చెప్పినదంతా నీకు చేసేదనో. నీవు చెప్పినదంతా చేసేవాడు బోయేజు. కాబట్టి బోయేజే, ఒక మనిషి బోయేజే చెప్పింది చేస్తే, ఆయన మాట ఇచ్చింది చేస్తే, మన పరమ బోయేజు, మన పరమ బోయేజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీవు చెప్పింది నేను చెప్పింది చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడునన్నాడు. అడుగు ప్రతి వాడును పొందుకుంటాడన్నాడు. నా నామున మీరు నన్ను ఏమడిగినా చేస్తానన్నాడు. ఉదయకాలం అడుగుదామా? నువ్వు ఏదైతే చెప్తావో నువ్వు చెప్పింది చేసేవాడు ఈ బోయేజు. నువ్వేదైతే చెప్పుకున్నావో దేవుని సన్నిధిలో, నువ్వు ఏదైతే చెప్పుకున్నావో నీవు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు, పొల్లుపోకుండా చేసేవాడు. ఇంకా మనం అడిగిన దానికంటే బోయేజు అయినా అడిగిందే ఇచ్చుండొచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి. మనం అడిగి వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచేవాడు. నీవు చెప్పినదంతా నీకు దయచేవాడు. ఈ బోయేజు సన్నిధికి వచ్చావు, ఈ బోయేజు సన్నిధికి వచ్చావు. విశ్వాసంతో ప్రార్థన చేయి. ఉదయకాలం బోయేజు గురించి 4 విషయాలు చూసాం. ఈ ఉదయకాలం బోయేజు బలవంతుడు. మనం ఆరాధించే దేవుడు బలవంతుడు. ఆయన బలము మనకిచ్చాడు. ఈ బలము తగ్గించుకోవటంలో, క్షమించటంలో, సహించటంలో, ప్రభు కోసం నిలబడటంలో, ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వటంలో ఈ బలం మనం పొందుకోవాలి. ఈ బలముతో మనందరం దీవించబడదు గాక. బోయేజులో ఉన్న బలం మనందరికీ వచ్చును గాక. రెండవది, బోయేజు బాధ్యత కలిగిన వాడు. పనివారి విషయంలో, రూతు విషయంలో బాధ్యత కలిగిన వాడు. ఈ బోయేజు బాధ్యతతో అన్నాడు, ఆదరించాడు, ప్రేమ కలిగి మాట్లాడాడు, కటాక్షాన్ని చూయించాడు. ఈ బోయేజు నీ విషయంలో, నా విషయంలో కూడా బాధ్యత కలిగిన వాడు. మనుషులు ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ బోయేజు బాధ్యత కలిగిన వాడు. కాబట్టి ఉదయకాలం ఆయన కృప నీ మీద విస్తరించునుగాక, ఆయన కృపతో నిన్ను ఆదరించునుగాక. బోయేజు బాధ్యత కలిగిన వాడు. మూడవది, బోయేజు మన సంగతంతా తెలుసుకున్నవాడు. నీ సంగతంతా ఎవరు చెప్పినా చెప్పకపోయినా, నీ గురించి నువ్వు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, నీ గురించి ఆయనతో నువ్వు
మాట్లాడకపోయినా నీ గురించి నా గురించి మన సంగతంతా తెలిసిన వాడు. ఆయన దగ్గర ఏది నువ్వు దాచపెట్టలేవు, ఆయన దగ్గర ఏది నువ్వు మరుగు చేయలేవు. కాబట్టి విశ్వాసంతో ఆయన దగ్గర నీ జీవితాన్ని ఒప్పుకో, ఆయన దగ్గర నీ జీవితం అంతా తెలియపరచు. నువ్వేదైతే చెప్పావో చెప్పిందంతా చేసేవాడు ఈ బోయేజు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. నీవు చెప్పిందంతా చేసేవాడు. దేవుని సన్నిధిలో ఏదైతే చెప్పుకోవటానికి వచ్చావో, దేవుని సన్నిధిలో ఏదైతే చెప్పుకుంటున్నావో, నీ ఇంట్లో ఏదైతే చెప్పుకుంటూ వచ్చావో, నీవు చెప్పిందంతా ఈ ఉదయకాలం నీ కొరకు చేయునుగాక, నీ కొరకు చేయునుగాక. నీవు చెప్పిందంతా నా యేసయ్య నీ కొరకు చేయునుగాక. ఇంకెందుకు ఆలస్యం? చెప్పుకుందామా? యేసయ్య సన్నిధిలో చెప్పుకుందామా? తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి ఆరాధనలో పరమ బోయేజుగా యేసయ్య మన మధ్యలోకి వచ్చాడు. పరమ బోయేజుగా యేసయ్య మనల్ని దర్శించాడు. పరమ బోయేజుగా యేసయ్య నీ దగ్గరకు వచ్చాడు. యేసయ్య మన ప్రక్కకు వచ్చాడు. పరమ బోయేజుగా యేసయ్య మనల్ని దర్శించాడు. బోయేజు బలవంతుడు, మనం ఆరాధించే దేవుడు అధిక బల సంపన్నుడు, శక్తి సంపన్నుడు. బలము అన్నది తనదని ఒకమారు దేవుడు సెలవీయగా 2 మార్లు వినబడింది. ఆయన ఒకసారి చెబితేనే 2 సార్లు వినబడే బలం ఆయనది. ఆయన బలం ఎంత గొప్పదండి! ఎక్కడిది బలం? ఆయనలో ఆనందించుటలో ఈ బలం ఉంది. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని ఆయన మాటల్లోని మాధుర్యాన్ని పొందుకున్నటలో ఈ బలం ఉంది. ఆయన కొరకు తగ్గించుకొని జీవించుటలో ఈ బలం ఉంది. ఆయన కొరకు సహించుటలో ఈ బలం ఉంది. ఇతరులను క్షమించుటలో ఈ బలం ఉంది. ఇతరుల పట్ల జాలి చూయించుటలో ఈ బలం ఉంది. అలాంటి బలం కలిగి మనం దీవించబడాలి. బోయేజులో ఉన్న బలం ఉదయకాలం మనందరిలోకి వచ్చునుగాక. బలహీనలను బలపరిచే బలం, కృంగిన వారిని లేవనెత్తేది బలం, అనారోగ్యంతో వచ్చిన వారిని స్వస్థపరిచేది బలం. ఈ బలముతో యేసయ్య ఉదయకాలం నిన్ను నన్ను దర్శించి ఉండగా, యేసయ్య బలము కలిగిన ఈ వాక్కు ద్వారా మనందరం బలపరచబడుదుముగాక, బలము పొందుదుముగాక, బలముతో నింపబడుదుముగాక. బోయేజు బలవంతుడు. రెండవది, బోయేజు బాధ్యత కలిగిన వాడు. నీ పట్ల ఎవరు బాధ్యత కలిగి ఉన్నా లేకపోయినా, ఎవరికి శ్రద్ధ ఉన్నా లేకపోయినా, ఎవరికి కన్సర్న్ ఉన్నా లేకపోయినా, ఈ బోయేజుకు బాధ్యత ఉంది. పనివారి విషయంలో, చేళ్ళు కోసే పనివారి విషయంలోనే యెహోవా మీకు తోడయుండును గాక అనగానే వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఒక పనివారి విషయంలోనే కాదు, రూతు విషయంలో చూడండి, ఆదరణ లేని రూతు విషయంలో, ఎక్కడి నుంచో వచ్చిన మోయాబీరాలైన రూతు విషయంలో చూపించిన ఆదరణ ఎంత గొప్పది. ఉదయకాలం నీ పట్ల ఆయన ఆదరణ ఎంత బాధ్యత. లోకంలో ఎవరికి నీ పట్ల బాధ్యత ఉన్నా లేకపోయినా, నీ తోబుట్టుకులకి నీ మీద నీకు బాధ్యత ఉన్నా లేకపోయినా, యేసయ్య బాధ్యత కలిగినవాడు. యేసయ్య బాధ్యత కలిగినవాడు. ఆయన ఆదరించేవాడు, ప్రేమతో మాట్లాడేవాడు. ఆయన కటాక్షం నీ మీద ఉంటుంది. చూసారా? బాధ్యత కలిగిన బోయేజును చూసి. మూడవది, నీ సంగతంతా తెలుసుకున్న బోయేజు. పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు నువ్వు చేసినదంతా నాకు తెలుసు అన్నాడు. చూసారా? నీ గురించి అంతా తెలుసుకున్నవాడు. నీ గురించి నువ్వు ఆయనకు చెప్పుకోవాల్సిన పని లేదు. నా గురించి నేను ఆయనకు చెప్పుకోవాల్సిన పని లేదు. నీ గురించి ఎవరో రికమెండ్ చేసి ఆయనకు చెప్పుకోవాల్సిన పని లేదు. నీ గురించి నా గురించి సమస్తం ఎరిగినవాడు. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు. మన పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. మనం ఎలాంటి వారమో తెలుసు. అలాంటి గొప్ప బోయేజు మనకున్నాడు. నాలుగోది, బోయేజు నీవు చెప్పినదంతా నీకు చేస్తానని చెప్పాడు. మాట ఇచ్చి నెరవేర్చావు. ఏది ఆయన సన్నిధిలో చెప్పుకుంటున్నావో నీవు చెప్పినదంతా, ఇంకెందుకు ఆలస్యం? చెప్పుకో యేసయ్య దగ్గర. నీకేమి కావాలో చెప్పుకో. నీవు చెప్పినదంతయు నీకు చేసేవాడు ఈ బోయేజు. నీవు చెప్పినదంతా, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేవాడే కానీ తగ్గించి చూసేవాడు కాదు ఈ బోయేజు. విస్తారంగా ఇచ్చేవాడే కానీ, నీకు అత్యధికంగా ఆశీర్వదించేవాడు కానీ ఏది తగ్గించి ఇచ్చేవాడు. కాబట్టి నమ్ము, యేసయ్య నీవు చెప్పినదంతా, ఈ బోయేజు నీవు చెప్పినదంతా నీకు చేసేవాడు. నీవు చెప్పినదంతా నీకు చేస్తానన్నాడు. ఈ పరమ బోయేజు ఉదయకాలం ఏదైతే ఆయన సన్నిధిలో చెప్పుకుంటున్నావో, నీవు చెప్పినదంతా ఆయన సన్నిధిలో ఏదైతే విన్నవించుకుంటున్నావో, నీవు విన్నవించుకుంటున్నంతా ఆయన నీకు దయచేయునుగాక. ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేయునుగాక. నీకు క్షేమము దయచేయునుగాక. నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. నీ బిడ్డలను దీవించునుగాక. నీ ఆరోగ్యాన్ని స్వస్థపరచునుగాక. ఏదైతే చెప్పుకుంటున్నావో నీవు చెప్పినదంతా నీకు చేసేవాడు ఈ బోయేజు. ఈ బోయేజులో ఉన్న ఈ లక్షణాలు ఉదయకాలం మన యేసు ప్రభువులో సంపూర్ణంగా ఉన్నాయి.
ఇంకా గొప్పవాడు, బోయేజు కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు యేసయ్య. ఆయనే నీతో మాట్లాడుతుండగా, ఆయనే ఉదయకాలం నేను దర్శించుండగా చెప్తావా? నీవు చెప్పుకో. నీవు చెప్పినదంతా ఆయన నీ కొరకు చేయటానికి ఇష్టపడుతున్నా. ఆయన సన్నిధిలో ఏదైతే చెప్పుకుంటున్నావు, నువ్వు చెప్పినదంతా నీకు చేస్తా. పనికి రాని పాత్రానాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. పనికి రాని పాత్రానాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసు పగడుచుంటా, సాక్షిగా నుండి పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమారి ఓ కుమారి, జగదుత్పత్తి దారి, చిగట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రం. ఉదయకాలం బోయేజు జీవితాన్ని మా ముందు పెట్టి అద్భుతమైన సత్యాలతో మమ్మల్ని ఆదరించారు, ప్రేమతో మాట్లాడారు, మీ కటాక్షాన్ని మాకు కలుగజేశారు. మీకు స్తోత్రాలు. విన్న ప్రతి మాటను దీవించి మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి, నూరంతలుగా ఫలభరితం చేయండి. ఎవరు కృంగిపోయి వచ్చారో, ఎవరు ఆదరణ లేకుండా వచ్చారో, ఎవరు అనారోగ్యాలతో వచ్చారో, ఎవరు బాధతో వచ్చారు, ఎవరు ఒంటరితనంతో వేధించబడుతూ వచ్చారో, ఎవరు కన్నీళ్లతో కాపురం చేస్తూ వచ్చారో, ఎవరికి అవసరమైన మాటలు వారికి అందించి ఒక్కొక్కరిని బలపరిచిన మీ ప్రేమకై మీ వందనాలు చెల్లిస్తూ, పరమ బోయేజువయ్య మీరు మా జీవితాల్లో మేము చెప్పుకున్నవన్నీ మాకు చేసే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మీరు మాకుండగా, బిడ్డలు ఏదైతే మీ సన్నిధిలో చెప్పుకున్నారో వారు చెప్పినదంతా వారికి జరుగునుగాక, వారికి చెప్పినదంతా వారు పొందుకొనుదురుగాక. ఆ రీతిగా కార్యాలు జరిగించి మహిమ పొందమని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లలో ఉండి ఎవరైతే ఉదయకాలం మీ స్వరం విన్నారో వారి జీవితాల్లో లైవ్లో చూస్తున్న వారి బ్రతుకుల్లో కూడా మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.